కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అధికారుల నిర్లక్ష్యంతో అలంకార ప్రాయంగా తయారైంది. ఉమ్మడి ఏపీలో శంకుస్థాపన చేయగా ఇప్పటి వరకు సేవలు మొదలు కాలేదు. ఇంజనీర్ల నిర్లక్ష్యమే అందుకు ప్రధాన కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో నిర్మాణాలు కూడా దెబ్బతింటున్నాయి. సిటీలో ఇంకా చాలా ప్రాంతాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయగా ఇప్పటివరకు సేవలు మొదలు కాలేదు. ఇంజనీర్ల నిర్లక్ష్యమే అందుకు ప్రధాన కారణం. తలపెట్టిన పనుల సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రాజెక్టు మధ్యలో ఉన్నప్పుడు భూ వివాదాలు తలెత్తాయి. చివరకు వివాదాలు పరిష్కారమై గతేడాది స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం జరుపుకుంది. అయినప్పటికీ ఇంజనీర్లు ఆ ప్రాంగణాన్ని వీడట్లేదు. మరమ్మతులు, పెండింగ్ పనులంటూ తలుపులకు తాళం వేశారు. దాంతో ఇంకా ఎన్నేళ్లు పనిచేస్తారంటూ స్థానిక యువత జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నా పేరు రమేష్ రెడ్డి, బాబురెడ్డి నగర్లో ఉంటాను. కంటిన్యూ 15 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ వాకింగ్కి వస్తుంటాను. నేను ఇప్పటి వరకు స్టేడియం కడతారని చెప్పి సంతోషపడ్డాం. మేము హడావిడిగా ఎలక్షన్ టైంలో ఓపెనింగ్ చేసిరు, కానీ ఓన్లీ నామమాత్రంగానే ఇనాగ్రేషన్ చేసినారు. ఇప్పటివరకు ఎటువంటి వర్క్ లేదు, మాకు ఎటువంటి యూజ్ లేదు. ఇప్పటివరకు అయితే ఆ బోర్డు కూడా పెట్టారు, పైసలు తీసుకుంటామని. ఎవరికి కట్టాలి, ఎవరు మాకు నేర్పిస్తారు? యూత్కి డైలీ వస్తున్నాం, మార్నింగ్ వాకింగ్ చేసుకుంటాం, వెళ్తున్నాం, కానీ వేరే ఎటువంటి సౌకర్యాలు అయితే మాకు లేవు. స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ స్విమ్మింగ్ పూల్ కూడా యూజ్కి లేదు. దాంట్లో ఈ సమ్మర్లో అన్న మాకు స్టేడియం మా యూత్కి అందరికీ పనికొస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ సమ్మర్లో కూడా ఇది ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. గత 15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పని కూడా పూర్తి చేశారు. ఇనాగ్రేట్ చేసినప్పటికీ కూడా అందుబాటులో లేకుండా పోతుంది. ఈ మళ్ళీ అధికారులు పట్టించుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఉపయోగంలోకి తేవాలని మేము కోరుచున్నాం. ఉదయం మేము 100-200 దాకా వస్తుంది సార్. యోగా కూడా మేము 100 మంది దాకా చేస్తుంటాం రెగ్యులర్గా. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని స్థానిక జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్పేసి వాళ్ళు రాజనగర్ సర్కిల్కి హ్యాండ్ ఓవర్ చేసినాం వాళ్ళు చెప్తా ఉంటే, ఇక్కడ రాజనగర్ సర్కిల్ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పడం వల్ల కూడా, అంటే ఈ యొక్క సమన్వయ లోపం వల్ల కూడా ఈ యొక్క నిర్లక్ష్యం, ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఇలా చూసుకున్నట్టయితే నిజంగా కూడా ఎంతో మంది ఉదయం మనం చూసుకున్నట్టు అయితే వందలాది మంది ఈరోజు జిహెచ్ఎం స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వచ్చి బయటనే వాకింగ్ చేసుకుంటూ, బయటనే యోగాలు కానీ వాకింగ్ అని చేసుకుంటూ వెళ్తా ఉన్నారు తప్ప లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి త్వరలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడే కాదు, నగరంలోని ఇతర క్రీడా మైదానాల్లో తలపెట్టిన మరమ్మత్తు పనులు కూడా త్వరగా పూర్తి చేయట్లేదు. బండ్లగూడలో 14.39 కోట్లతో చేపట్టిన మైదానం, ఫలక్నుమా ప్రాంతంలో 5.89 కోట్లతో చేపట్టిన బార్కస్ ఫుట్బాల్ స్టేడియం, శాస్త్రీపురంలోని అలీభాయ్ ఎక్స్ రోడ్ వద్ద 6 కోట్లతో చేపట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, లాలాపేట జయశంకర్ స్టేడియంలో చేపట్టిన ఈత కొలను నిర్మాణ పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆనుకుని దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో 25 కోట్లతో క్రీడా వసతులు రూపుదిద్దుకున్నాయి. విశాలమైన స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానం, బాస్కెట్బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, సైకిల్ ట్రాక్ తదితర సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పనులన్నీ పూర్తవడంతో గతేడాది జీహెచ్ఎంసీ ఈ కాంప్లెక్స్ ని ప్రారంభించింది. ఇప్పటివరకు సంబంధిత సూపరింటెండెంట్, ఇంజనీర్ కార్యాలయం ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయలేదనే విమర్శలొస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రారంభోత్సవం పూర్తవగానే ఇంజనీర్లు నిర్మాణ ప్రాంగణాన్ని జోనల్ కమిషనర్ కు, క్రీడల విభాగానికి అప్పగించాలి. అలా జరగకపోవడంతో క్రీడా వసతులు దుమ్ముకొట్టుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీన నగరంలోని 14 ఈత కొలనులన్నీ అందుబాటులోకి రావాలి. వేసవిలో మొదలై వర్షాకాలంతో ఈత కొలనుల సేవలు ముగుస్తాయి. వర్షాకాలం పూర్తయ్యాక అక్టోబర్ నుంచి వాటికి మరమ్మతులు చేసి నెల నుంచి 2 నెలల్లో పూర్తి చేయాలి. ఇంజనీర్ల నిర్లక్ష్యంతో ఇటీవల మొదలైన మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయి. మార్చి నెల వచ్చినా ఇప్పటికీ ఈత కొలనులు అందుబాటులోకి రాలేదు. మరో దారుణమైన విషయం ఏంటంటే, కొత్తగా నిర్మాణమైన ఈత కొలనులకు కూడా ఏటా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. నాణ్యత లేని నిర్వహణ పనులతో ఓవైపు ప్రజాధనం దుర్వినియోగమవుతుండగా మరోవైపు క్రీడా వసతులు అధ్వానంగా తయారవుతున్నాయి.